వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. అబ్బా ఏం స్టఫ్ ఇచ్చారు భయ్య లాస్ట్ 1 వీక్. ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే చాలు ట్విట్టర్ ఫ్యాన్ వార్స్ తో కలకల్లాడిపోతుంది. అసలు ఏ మాత్రం లేట్ చేయకుండా మీరు లైక్, షేర్, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్లు అన్నీ చేసేస్తే స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మన వీడియోలో ఒకటే మెయిన్ టాపిక్ ఉంది, అదే పెద్ది సార్. బట్ అది చూసే ముందు లైట్ గా పాలిటిక్స్ టచ్ చేసి వచ్చేద్దాం. తెలంగాణలో పీకే జనసేన మీటింగ్ పెట్టి ఇక్కడ మేము పోటీ చేస్తామని అనౌన్స్ చేస్తే ఒకడు వచ్చి ఈసారి ప్లానింగ్ తో వస్తాడు, నీ జీలో దమ్ముంటే ఆపుకోరా నోటా అని. ప్రాంతీయ అభిమానం ఏంటండి చీప్ గా. గర్వంగా క్యాస్ట్ మీటింగ్స్ పెట్టి మన కులపోల సంకనాకడం ఇస్ బిగ్గర్ అచీవ్మెంట్ అని అంటే యాంటీస్ పవన్ కళ్యాణ్ ని మేము హైదరాబాద్ లోకి రానివ్వం, ఇది ఏపీ కాదురా తెలంగాణ, అడుగు కూడా పెట్టలేవు. మీన్ వెల్ కళ్యాణ్ ఇండైరెక్ట్లీ ట్వీటెడ్, నేను ఉండేదే హైదరాబాద్ లో, మా హౌస్ జూబ్లీ హిల్స్ లో, అందరూ లైన్ లో వచ్చిన అంటే హైదరాబాద్ లోకి రానివ్వమని ఎవడన్నాడు, వాడే అనుకున్నాడు అని రిప్లై ఇచ్చాడు ఒకడు. ఇంకోటి వచ్చి ఆల్మోస్ట్ వచ్చిన ఎవ్రీ మీడియా క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశాడు, ఎవ్రీ న్యూస్ ఛానల్ కవర్ చేసే హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది ఈ మీటింగ్ వల్ల అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఆన్సర్ కి రిప్లై అయ్యాడని ఇంకోటి అన్నాడు. అయితే ఈ ట్రోల్స్ అన్నిటికీ చెక్ పెడుతూ నాగబాబు వచ్చి లీడర్స్ వర్డ్ ఇస్ ఫైనల్, నన్ హ్యావ్ సీన్ డెవిల్స్ అండ్ డేమన్స్ ఇన్ హిస్ పాత్, హి అలోన్ నోస్ వాట్ ఇస్ రైట్ అండ్ వాట్ ఇస్ రాంగ్, షట్ యువర్ డౌట్స్, సైలెన్స్ యువర్ టంగ్ అండ్ ఫాలో ద లీడర్ వితౌట్ క్వశ్చన్స్ అని క్లోజ్ చేశారు. ఇంకో దగ్గర పుష్కర ఘాట్స్ లో ఒక ఘాట్ కి దేవాంశ్ ఘాట్ అని పేరు పెడితే దిస్ ఇస్ రిడిక్యులస్, ఆ పేరు తీసేయమని ఆర్డర్స్ ఇచ్చానని చెప్పి లోకేష్ క్లారిఫై చేశారు. నా తెలంగాణ జరుగుతుంది ఖచ్చితంగా. రాజధాని అంటే ఏంది, రాజధాని అంటే ఏందనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం వల్ల ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు. ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంటాడు, ఆడ నీకు ఆడ సీ పోర్ట్ లేదు, ఇటు ఉంది కదా నేను సీ పోర్టు అని చెప్పి మచిలీపట్నం అని చెప్తాను. రాజధాని అంటే ఏంది? జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ, ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. అరే తమ్మి, నాకు బుల్లెట్లు దిగినీరా, నాకు వెనకాల నన్ను స్వేచ్ఛగా రే అని పిలుచుకునేంత చనువు మా ఇద్దరి మధ్య. నాకు బుల్లెట్లు దిగినీరా ఈ వెన్నులో, నడవాలంటే ఇబ్బందిగా ఉందిరా, నాకు కార్లో పోవాలంటే ఆటోలో తిరగలేకపోతున్నా, ఒక అండంగా అడుగుతున్నా, హక్కుగా అడుగుతున్నా, బండి కొనివరా అంటే ఆయన ఒక 24 గంటలు 3 రోజుల్లోనో 2 రోజుల్లోనో బండి కొనిచ్చాను నేను ఆయనకి. తెలంగాణ నలుమూలలా తిరిగిన వాడిని, తెలంగాణ నలుమూలలా వెళ్ళిన వాడిని. పవన్ కళ్యాణ్ గనక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తాను, ఈ రోజు నేను తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తున్నారు. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా. 11 రోజులు నేను తినలేదంటే తెలంగాణ వచ్చినందుకు కాదు, విభజించిన తీరుకు అసలు. కాకపోతే అది ఎలా అర్థం చేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. ఇక మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. పెద్ది రిలీజ్ అయిన సందర్భంగా ట్విట్టర్ యువత రివ్యూస్ ఎలా ఇచ్చారో చూస్తే, నువ్వు అంత ఖాళీగా ఉంటే నాకు ఛాన్స్ ఇవ్వన్నా, నేను తీస్తా మూవీ, ప్రతి రొట్ట స్టోరీని యాక్సెప్ట్ చేసి మా మీద రుద్దకు, బండబూతులు తిడుతున్నాడు పక్కన కూర్చున్న ఫ్రెండ్ గాడు 600 బొక్క అని ఒకడు. చీ ఏం సోదరా. ఎస్పెషల్లీ ఆ ఫస్ట్ హాఫ్ హీరో ఎంట్రీ అండ్ జాన్వీ కపూర్ ఓవర్ యాక్టింగ్, తర్వాత బీజిఎం అసలు సూట్ కాలే, ఇంటర్వల్ మొత్తం ల్యాగ్, బట్ సెకండ్ హాఫ్ ల్యాగ్ కి దండం, హీరో పొట్టిగా కనిపిస్తున్నాడు కొన్ని ఫ్రేమ్స్ లో, అండ్ క్లైమాక్స్ ఒక దండం. ఇంకెప్పుడు నెట్ఫ్లిక్స్ లో దేవర
చూడకూడదనంటే దేవరలో జాన్వీ కపూర్ ఫస్ట్ హాఫ్ లో ఎక్కడుందిరా బాత్రూమ్ స్వీపర్ నా కొడక అని ఒకడు. డియర్ నేషనల్ అవార్డ్ ప్యాక్ యువర్ సెల్ఫ్ ఫర్ పెద్ది, హీస్ కమింగ్ టు టేక్ ఇట్ అని ఒకడు. జాన్వీ సీన్స్ ఫ్యామిలీస్ చూడలేర్రా అని ఒకడు. జాన్వీ అండ్ దివ్యాంశు ఆర్క్స్ అయితే మ్యాడ్ అయ్యా. జనరేషన్స్ నుండి వాళ్ళని అన్టచబుల్స్ గా చూస్తూ కనీసం నామకే వాస్తే కూడా వాళ్ళు చేంజ్ అయ్యేదానికి ఒక ప్రాపర్ సీన్ పెట్టకుండా వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని హగ్గులు చేసుకొని సెలబ్రేషన్స్ అని ఒకడు. ఎరా ఎలా ఉంది కామెంట్ లో చెప్పండి. చెప్తే చౌస్ అంటారు ఎందుకులే అన్న, హేట్రేట్ తీసి ఆలోచించి చెప్పన్నా. మూవీ ఇంకా చూడలేదు అని ఒకడు. రోజుకో 10 ఉల్లి సిరీస్లు చూసి కొట్టుకుంటున్నావు కదరా నువ్వు ఎర్రి హీరోయిన్ రోల్ ఏంట్రా అని ఒకడు. పెళ్ళాడతానంటే దీని బాబు ఒప్పుకుంటాడా, ప్రేమిస్తానంటే ఇది ఒప్పుకుంటుందా, అందుకే ఒకసారి దీన్ని ముట్టేయాలిరా. హీరో సేయింగ్ దిస్ వాట్ ద ఫక్ అని ఒకడు. అది ఎమ్మెల్యే కూతురు అనుకున్నావా, భోగం మేళ అనుకున్నావా, ఎరుపు అని ఒకడు. మళ్ళీ పుడతామా ఏంది చేసేస్తే పోలే అన్నట్లు ఉంది హీరో క్యారెక్టర్. లేబర్ నాయాలా అని ఒకడు. ఆడదైతే చాలు ముసలిదైనా తాలి కట్టేస్తా, లేబర్ హరీష్ శంకర్ కుక్క కన్నా హీనంగా రాసావు కదరా గోసిబాబు అని ఒకడు. అచ్చి అమ్మతో ఇలా ట్రైన్ ఆపించే సీన్ పెట్టలేదులే సంతోషం అని అంటే, అలా పెట్టాలంటే బయట ఉండాలిగా ముందని ఒకడు. బుచ్చిబాబు జీగురా, బుచ్చిబాబు బుచ్చిబాబు గోచి ఉతుకురా మారుతి అని ఒకడు. జానవిని పెట్టిందే బి గ్రేడ్ స్టఫ్ సీన్స్ కోసం. ఏదో గర్ల్ ఫ్రెండ్ మూవీలో రష్మిక క్యారెక్టర్ ఆర్క్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఏంటి అతి అని ఒకడు. నెక్స్ట్ ముడ్డి అని సినిమా తీసి కోసే సీన్ కి హీరోయిన్ గా రుణాలు తీసుకో అని ఒకడు. TFI ఫస్ట్ ఓకే, హేటెడ్ పక్కన పెడితే పెద్ద జెన్యూన్ రివ్యూ, పాజిటివ్స్, క్యాన్సర్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ అవేర్నెస్, హీరోయిన్ ఇంట్రొడక్షన్, లిమిటెడ్ ప్రైసెస్ అట్ క్యాంటీన్, ఇంట్రోల్ బ్రేక్ 15 minutes, క్లైమాక్స్ అండ్ క్రెడిట్స్. నెగిటివ్స్ రామ్ చరణ్ అనొకడు. ఎందుకు తీసావయ్యా బాబు RRR మూవీ? వాళ్ళ మూవీ వస్తే వీళ్ళు స్పాయిలర్స్ పెడతారు, వీళ్ళ మూవీ వస్తే వాళ్ళు స్పాయిలర్స్ పెడతారు, మధ్యలో మూవీ లవర్స్ మేము బలవుతున్నాం అనొకడు. రెహమాన్ సార్ శ్రీరాములు లాంటి నీచమైన సౌండ్ సిస్టమ్ లో కూడా అంత క్లారిటీగా సౌండ్ సెపరేషన్ వినబడింది. కొందరు ఉంటారు ఎందుకులే ఏమైనా అంటే నాకు 2 సార్లు బ్యాటింగ్ కావాలంటారు అని ఒకడు. సినిమాలో ఒక్కో ఫేజ్ లో ఒక్కో విలన్ వస్తూ పోతుంటాడు, కానీ స్టార్టింగ్ నుండి లాస్ట్ దాకా మెయిన్ విలన్ గా కన్సిస్టెంట్ గా ఉన్నది మాత్రం AR రెహమాన్ సార్ ఒక్కడే అనొకడు. ఇక్కడ అందరూ జాను సీన్స్ గురించి బుచ్చి నేసుకుంటున్నారు, కానీ సీ సెంటర్స్ లో ఆ సీన్స్ కోసం రిపీట్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారనొకడు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో మదర్ ని సేవ్ చేయడం కోసం హ్యాండ్ ని నరుక్కుంటే ఫ్లాప్ చేశారు, పెద్దనేమో హిట్ చేశారు అంటూ అరుచుకుంటూ చేసిన కళ్యాణ్ రామ్ అనొకడు. మూవీ ఎలా ఉంది? రామ్ చరణ్ ఎరగదీశాడు. మూవీ ఎలా ఉందిరా? రామ్ చరణ్ మేక్ ఓవర్ సూపర్. అసలు మూవీ ఎలా ఉందిరా అది చెప్పు. నేషనల్ అవార్డు పక్క. మూవీ ఎలా ఉంది అది చెప్పరా ముందు. చిరంజీవి కొడుకు యాక్టింగ్ చంపేశాడు అనొకడు. బుచ్చీస్ నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ విత్ మహేష్ బాబు అని అంటే హీరో ఊర్లో కార్పొరేటర్, పిల్లల చదువు కోసం కళ్ళిచ్చేస్తాడు. క్లైమాక్స్ లో చిరంజీవి ఐ బ్యాంక్ వెళ్తే బాస్ క్యామియో అనొకడు. మెగా లేడీస్ ఒక్కళ్ళు కూడా కాల్అౌట్ చేయట్లేదు జాన్వీ సీన్స్ ని. రియల్లీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అనొకడు. ఇంట్లోనే బోర్డు ప్రాబ్లమ్స్ ఉండి ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకి వెళ్తుంటే మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని మమ్మల్ని ఫీల్ అయ్యేలా మూవీస్ తీకండ్రా బాబు అనొకడు. ఆఫ్టర్ వాచింగ్ ఆఫ్ క్యాంపస్, ఇట్స్ కామన్ దీస్ డేస్, క్యూట్ అండ్ హాట్. ఆఫ్టర్ వాచింగ్ పెద్ది, బుచ్చి వాట్ ఇస్ దిస్ యూ ఇడియట్ మఫకర్. మీ ఒపీనియన్ ఎవరికి కావాలి? ఉప్మా మొహాలు వేసుకొని ఏంటనొకడు. జాహ్నవి సీన్స్ గురించి ఓ ఫీల్ అవుతున్నారు. ప్రీ ఇంటర్వల్ మొమెంటం స్టార్ట్ అయినాక సెకండ్ హాఫ్ లో ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే గానీ గుర్తుండదురా ఆ క్యారెక్టర్ ఒకటి ఉందని. దీనికి పోయి అయ్యో అమ్మో ఫ్యామిలీస్ ఎలా చూస్తారంట అనొకడు. 40 days అమ్మాయిని చేసి షూట్ చేసిన వీడియో సీడీని విలన్ కి అమ్మి డీల్ మాట్లాడేసి ఒక్క గాంధీ డైలాగ్ చెప్పగానే కరిగిపోయి మారిపోతాడు కదరా హీరో నెక్స్ట్ సీన్ లో. సినిమాలంటే ఇలాగే ఉంటాయి, ఇంకా లాక్కండి అనొకడు. వెన్ నార్త్ హ్యాస్ దంగల్ ఐ ప్రౌడ్లీ సే వి హ్యావ్ పెద్ది అనొకడు. చిరంజీవి కొడుకురా కొడకల్లారా అంటే ఏ ఇంతకు ముందు కాదా అనొకడు. అయినా ఈ రోల్ తారక్ లాంటి మాస్ హీరోకి ఎలా సెట్ అవుతుంది అనుకున్నాడు బుచ్చి. అట్లీస్ట్ 3 డైలాగులు కూడా ఇవ్వలేకపోయావు కదరా సత్యాగాడికి అనొకడు. ఈజ్ అన్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ బోర్డ్ మెంబర్ యట్ డజంట్ నో పెద్ది వన్ గోల్డ్ మెడల్ అని అంటే డస్ ధోని నో అబౌట్ బుడుమూరు నాగరాజ్ అనొకడు. ఏం మాఫియారా బాబు, యాక్టింగ్ లో నిన్నెవరు బీట్ చేయలేడని కొడుకునే దింపావుగా అనొకడు. సినిమా బానే ఉంది కానీ నీ స్టార్డమ్ పెరగడానికి హెల్ప్ అయ్యే మూవీ కాదు. ఇట్స్ జస్ట్ లైక్ ధనుష్, కార్తీక్, కమల్ హాసన్ ఇలా మిగిలిపోతావు అనొకడు. కనీసం సుకుమార్ గాడైనా చెప్పాలిగా బుచ్చిగాడికి ఆ హీరోయిన్ ట్రాక్ వల్గర్ గా ఉందని అని అనుకున్నా గానీ అప్పుడే ఆర్యా 2 లిఫ్ట్ సీన్ గుర్తొచ్చింది అనొకడు. ఆడియన్స్ OMG దిస్ క్యారెక్టర్ ఇస్ అ పర్వర్ట్. డైరెక్టర్ మా ఊరోళ్ళు ఇంతే అండి అనొకడు. ఐ వోంట్ సే నేషనల్ అవార్డ్ ఫిల్మ్ ఫేర్ బట్ పెద్ది హ్యాస్ ద కెపాసిటీ టు గో టు ఆస్కర్స్ పీరియడ్ అనొకడు. ఇన్ని రోజులు నీది నేచురల్ హెయిర్ అనుకున్నా కదన్నా, నీది విగ్గా. ఇంత ఆర్టిఫిషియల్ లుక్స్ వర్స్ట్. అసలు మూవీ మధ్యలో వార్నర్స్ గ్లిమ్స్ లో ఆ విగ్ ఏంటనొకడు. దేవర కుస్తీ సీన్స్ ఆర్ వే 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 బెటర్ దాన్ పెద్ది కుస్తీ సీన్స్ అని అంటే బట్టలు నలగకుండా, హెయిర్ స్టైల్ చెరగకుండా, అసలు చెమట కూడా పట్టకుండా కుస్తీ ఫైట్ చేసేది మన పొట్టి దేవర మాత్రమే ఈ లోకంలో అనొకడు. ఆ బ్యాక్గ్రౌండ్ లో పాప ఉల్లు యాక్ట్రెస్ సారికా కదా అనొకడు.
ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అసలు అమ్మాయిలంటే ఎవరో తెలియనట్టు, అమ్మాయిని లైఫ్ లో ఎప్పుడూ చూడలేదు, పక్కన కూర్చోవాలంటేనే ఏదో అన్కంఫర్టబుల్ ఫీల్ అయినట్టు యాక్ట్ చేసే వాళ్ళకే పర్వర్టెడ్ థాట్స్ ఎక్కువ ఉంటాయని ఒకడు. ఇన్ ద లాస్ట్ రేస్ ఇన్ పెద్ది ద పాకిస్తాన్ రన్నర్స్ నేమ్ ఇస్ హంజా అండ్ జాపనీస్ రన్నర్స్ నేమ్ ఇస్ నరూటో అని ఒకడు. మల్టిపుల్ అటెంప్ట్స్, మల్టిపుల్ ఫిల్మ్స్, yet none from the మెగా ఫ్యామిలీ could surpass దేవరా. ఈజ్ అ నైట్ మేర్ ఫర్ మెగా అని అంటే కేపీహెచ్బి అంటే నైటీ అంత ఉండడు, వీడి నైట్ మేర్ ఏంద్రా అని ఒకడు. ప్యాంట్ లో కారిన నైట్ ఫాల్ అంత ఉండడు, వీడి నైట్ మేర్ ఏంది అని ఒకడు. నైట్ లేచిన అంత ఉండడు, వీడి నైట్ మేర్ ఏంద్రా అని ఒకడు. నాకు ఒక డౌట్, జగపత్ బాబుకి అంత హెవీ మేకప్ వేయడం ఎందుకు, నార్మల్ గా పెట్టచ్చుగా అని అంటే విగ్ తీస్తే వరా, విగ్ పెడితే దేవరా లాంటి ట్రోల్స్ రాకుండా అని ఒకడు. దేశాలేలే దేవుడు మా తారక రాముడు అని అంటే తెలుగుదేశంలోకే ఎంట్రీ లేదురా అంటే దేశం వెళ్తాడంట అని ఒకడు. దేవర FDFS షో జస్ట్ అలా లుంగి లేపాడంతే థియేటర్ అంతా షేక్ అని అంటే ఏం లుంగి లోపల కనపడిందా అని ఒకడు. పెద్ది తీరి వీడు కావాలనే బొమ్మని రాణి దగ్గర వీడు ఫ్యాంటసీలో ఉన్నామని చెప్పుంటాడు. యాక్చువల్లీ పెద్ది మైట్ నాట్ హ్యావ్ డన్ ఎనీథింగ్ ప్రాబ్లమాటిక్ అని ఒకడు. ఇలా ఇష్టం వచ్చినట్లు రివ్యూస్ వచ్చాక బుచ్చిబాబు వచ్చి ఈ సీన్స్ అంత నెగిటివ్ గా వెళ్తాయి అనుకోలేదు, సారీ ఆ పోర్షన్ స్ట్రిమ్ చేస్తున్నాం అని చెప్పాక 100 చెప్తారు పనిలేనదోలు, అన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతావా అని పెద్ది హ్యాండిల్ నుంచి రిప్లై వచ్చింది. ఆ తర్వాత జాన్వీ కపూర్ తన PR తో ఈ సీన్స్ ఇంత వర్స్ట్ గా తీసారని నాకు తెలియదని చెప్పిన స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చాయి. ఓవరాల్ ఈ మ్యాటర్ ఇలా క్లోజ్ అయింది. మీకు ఎలా అనిపించింది అండి సినిమా? మాకు యాంకర్ మంచి అనిపించింది. లిటరలీ స్టోరీ చూసిన తర్వాత ఒంటరి పోరాటం చేస్తాం. మా ఆయన గుర్తు వచ్చాడు, మా డాడీ చనిపోయాడు కదా, ఆయన గుర్తు వచ్చాడు. బుచ్చిబాబు వెన్నపోటు మా అల్లు అర్జున్ వచ్చి TFN కాపాడాలి ఇప్పుడు డ్రాగన్ కోసం. ఆల్ రికార్డ్స్ అవుట్. ఆ డైరెక్టర్ ఒకటే చెప్తున్నాను, ప్రతి సినిమాలో ఏదో ఒకటి తీయడం అలవాటు, నెక్స్ట్ సినిమాలో హీరోనే తీసి దిగుతారేమో అలాంటి పనులు చేయొద్దు. చాలా అంటే చాలా బ్రిలియంట్ డైరెక్షన్ అండి. బుచ్చిబాబు గారు, నువ్వు కోసుడు పక్క పెట్టి ఫస్ట్ స్టోరీ మీద ఫోకస్ పెట్టుకో. ఉప్పెన సినిమాలో ఆయన కోసి పడేసినావు, దీంట్లో మా రామ్ చరణ్ గారి కోసి పడేసినావు. కోసుడు కాకుండా సినిమా స్టోరీ అరే ఒక మనిషి డబ్బులు పెట్టేసినప్పుడు అంత పెద్ద హీరో ఛాన్స్ దాన్ని చూపించాలా, స్టోరీ అనేది చూపించాలా. నువ్వు ఏది పెడితే గజిబిజ్ క్రికెట్ అంటాడు, మళ్ళా అది ఉక్కు పోటీ అంటాడు. ఎందుకు ఆయన గేమ్లు పెడతారు నాకైతే అర్థం కాలే. అసలు ఎవరైతే పెద్ద చూడకపోతే ఉంటుందో ఒక్కొక్కడికి రామ్ చరణ్ ఫ్యాన్ కాకపోతే ఈ రోజు నేను చెప్తున్నాను, నేను రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యాను. మా అమ్మ Okay, what did you like in the film? I didn't expect the last athlete thing, and it was just amazing. No one has expected that, and Jai Charan. మీకు పైలవాన్ నచ్చాడా లేకపోతే అడవిలో పెద్ద నచ్చాడు? నాకు బుచ్చి నచ్చాడు సార్, నాకు చరణ్ నచ్చాడు సార్. నాకు ఎంత చరణ్ నచ్చాడంటే నాకు చిరంజీవి కంటే చరణ్ నచ్చాడు సార్. ఏమన్నా దేవరా అనుకుంటున్నారా, ఇది ఏమన్నా టైర్ 1 కలికి అనుకుంటున్నారా? ప్రతి సీన్ ఎలివేషన్ ఇచ్చి పంపించడానికి ఇది కంప్లీట్ అయిపోద్ది సినిమా. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉండవు, కంప్లీట్ సినిమా ఉంటది. షార్ట్ అండి మొత్తం పెద్దగా స్టోరీ ఉంటది. పెద్దగా ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, డాన్స్ చేపిస్తాడు, పెద్ద ఇంటికి వెళ్ళి తీసుకెళ్తారు. ఇంత చెప్పినా మళ్ళీ అడుగుతున్నావా? రేపటి నుంచి మారుతిని అంటారు, బుజ్జిబాబు సన్ అంటారు. బాలే
కంబ్యాక్ అసలు డౌన్ ఫాల్ ఎప్పుడు అయింది కంబ్యాక్ రావడానికి? గేమ్ చేంజర్ డిస్టర్బ్ అయింది కానీ యూ కెన్ సే దిస్ ఇస్ అ బిగ్ బ్లాక్ బస్టర్. మనిషి కింద పడిపోయినా ముందుకి ఎలా పోవాలి, యూ షుడ్ నెవర్ గివ్ అప్. చాలా బాగుంది. పెద్ద మూవీ చూసి ఏడుస్తున్నట్టు వీడియో పోస్ట్ చేశాను కదా, దానికి చాలామంది ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, మూవీ బాగాలేదు అది ఇది అన్నారు. నేను ఎందుకు ఏడ్చానో 2 రీజన్స్ ఉన్నాయి, దాని తర్వాత చెప్తాను. బాక్సింగ్లో నేను స్టేట్ లెవెల్లో రన్నర్ అప్ 2 times. సో నేను రామ్ చరణ్ బ్లూ డ్రెస్లో ఉన్నప్పుడు స్టేజ్ మీద, అది నేను కూడా బ్లూ డ్రెస్లో అప్పుడు రన్నర్ అప్ వచ్చింది నాకు. సో అది చూసి నాకు అన్ని గుర్తొచ్చినాయి, కొంచెం ఫీల్ అయ్యాను. మామూలుగా లేదు. రామ్ చరణ్ గారు ఎరగ తీసిండు, రికార్డులు పగల కొడతాడు. చూడండి సినిమా లాగంటారు, మీరేమో రికార్డులు పగలగొడతా అంటారు. ఎవరన్నా లాగని నువ్వు చూసావా? చాలా మంది అన్నారు. అంటారు, ఒక ఫీలింగ్ అది. నా ఫీలింగ్ అయితే బాగుంది. నేను అనుకుంటారు మస్తు ట్రోల్ చేస్తారు, కాళ్ళు అది ఇది రన్నింగ్ చేస్తారు అన్ని చేస్తున్నాడని. కానీ నేను కూడా దాంతోనే వెళ్ళా. ఐ వెంట్ విత్ వెరీ నెగటివ్, బాగోదు అని. కానీ నేను చెప్తానంటే మీరు ఊహించుకోండి, ఐఎమ్ నాట్ అ యూజువల్ ఫ్యాన్. ఇండస్ట్రీ హిట్ అనొచ్చు, నేషనల్ అవార్డ్ ఐడియా లేదు కానీ సూపర్ అన్న. రామ్ చరణ్ గారు అయితే యాక్టింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్, ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ. 2026లో ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్ని అవార్డ్స్ కూడా ఒక నేమ్, మెగా పవర్ స్టార్, సారీ మెగా పవర్ యాక్టర్ రామ్ చరణ్. వయసుకి సినిమాకి సంబంధం లేదు. చిరంజీవి కొడుకు సినిమా అంటే తప్పకుండా చూడాలి. చాలా అంకుల్ కూడా వచ్చారు. పెద్ద మూవీ బాగుంది అని ఒక రీల్ వేసాను అంతే. నా కమెంట్స్ కానీ లేదంటే డైరెక్ట్ డిఎం చేస్తున్నారు, బ్రో నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ వి బ్రో, పెద్ద మూవీ బాగుంది అని ఎందుకు చెప్పావనేసి. బ్రో నేను ఎన్టీఆర్ ఫ్యానే, నేనే కాదు మా ఇంట్లో మొత్తం అందరూను ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు, నందమూరి ఫ్యాన్స్. బట్ ఇప్పుడు మనకి మూవీ బాగుంది అంటే, ఐ మీన్ నచ్చింది అంటే ఆబ్వియస్లీ బాగుంది అని అంటాము, బాలే అంటే బాలే అంటాము. చాలా అంటే చాలా గొప్పగా తీసినాడు మా చరణ్ అన్న. ఇంత మంచి లైన్ ని అతను పడిపోయి కూడా ఈ పొద్దు సినిమా నిలబెట్టినాడు. మెగా మెగా అభిమానులు నిలబెట్టినాడు, సినిమా నిలబెట్టినాడు, తిప్పిన ప్రతి ఒక్క మీసాన్ని నిలబెట్టాడు ఈ పొద్దు. జై చరణ్, జై చరణ్. మామా రామ్ చరణ్ ఏమి హీటెక్కించాడు మామ. సీటుకి టికెట్ పెట్టినాననే గాని సీట్లో కూర్చొని ఒట్టు మామ ఎగిరి ఎగిరి ఆడిచి మైండ్ పోయింది. कैसी लगी यार आपको पेदी? बुच्ची बाबू को पुच्ची, बड़ी जबरदस्त फिल्म है भाई, मजा आ गया फिल्म देख के. చాలా 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 బాగుంది, మస్ట్ రికమెండెడ్. సూపర్ సూపర్ సినిమా ఇచ్చాడు బుచ్చి బాబు. మూవీ ఎలా ఉంది అనిపించింది? ఒక్క నిమిషం మౌలాలి. నేను ఆఫీస్లో ఉంటే పొద్దున టికెట్లు బుక్ చేస్తాడన్న ప్రీమియర్కి, తీసుకొచ్చి ఎంజాయ్ చేపిస్తాడంటే ఏడిపించాడన్న. చూడన్న ఖర్చు అంతా తడిచిపోయింది. सिस्टम फाड़ देगा पिक्चर, सिस्टम फाड़ देगा पूरा, पैसा कमा लेगा. मेरे दोस्त को पूछ ले क्या कैसा लगा. सच बात बोला उसने, पहला ही शो हम लोग देख के आए. పిచ్చెక్కిపోయిందండి జాన్వీ కపూర్ గారి హొయలు చూసేసి. 50 ఏళ్ళ వయసు దాదాపుగా. నాకే ఈ రకంగా ఉందనంటే 20-25 ఏళ్ళ యువకులకు పిచ్చి లేచిపోతుంది. ఆ హొయల కోసమే ఎంత తక్కువ వేసుకున్నా 100 కోట్లు ఆమె ఒక్క హొయల కోసం వచ్చేస్తాయి. ఇలాంటి సినిమా మెగాస్టార్ కూడా నటించలేదు. 100%. మేము 83 నుంచి 82 నుంచి కూడా చిరంజీవి అభిమానులే. మా అబ్బాయి నటించాడు. చిరంజీవి గారు కూడా లైఫ్లో ఇలాంటి సినిమా నటించలేదు. చిరంజీవి
का बेटा चिरंजीवी नहीं बन सकता, अमिताभ का बेटा अमिताभ नहीं बन सकता। मैं स्टेटमेंट चेंज करता हूँ, चिरंजीवी रामचरण नहीं बन सकता। ఇంకా ఎంతో మంది ఉంటారు, ఎంతో మంది ఎంతో పేద కళాకారులు ఉంటారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతలేరు కానీ ఒక 3 గంటల సినిమా చూసి బాలేదు అది ఇదని మాట్లాడతారు. ఎంత న్యాయం అది చెప్పండి? ఒక సినిమా తీయాలంటే మీరు వెళ్ళి చూడండి, ఎంత మంది రోడ్ల మీద నిలబడి పుట్టకోటి కోసము 300 రూపాయల కోసమైనా కూడా వెళ్ళి లైన్ లో నిలబడతారు. వాళ్ళ గురించి మాట్లాడకుండా వచ్చి 3 గంటల సినిమా చూసి 350 కోట్లు బడ్జెట్ పెడితే నిర్మాత మళ్ళీ తీయాలా లేదా సినిమా? దాని గురించి మాట్లాడరు. వచ్చి 3 గంటలు చూసి ఏదో నేను కెమెరా ముందర నిలబడి నేను సోపుటాప్ అవ్వాలనుకొని ఏదో మాట్లాడదండి. మీరు నిద్ర కావాలని నెగిటివ్ కాదన్న. ఏ హీరో ఫ్యాన్ అయినా సరే, ఎవరైనా సరే, ఫస్ట్ సినిమాని చెడగొట్టేది మాత్రం ఫ్యాన్సే. సినిమాని చెడగొట్టేది మాత్రం ఫ్యాన్సే. మా హీరో తోపు, మా హీరో తోపు, మా హీరో తోపు అంటే అక్కడ నష్టం అయ్యేది నిర్మాతలు. దాని గురించి ఎవరు మాట్లాడరు. అಷ್ಟೇ అటర్ ఫ్లాప్ మూవీ, రాడ్ స్టోరీ. అది ఏంది ఆ స్టోరీ? తలకాయ 3 గంటలు నువ్వు కూర్చో వెళ్ళి తెలిసిద్ది. 3 గంటలు కూర్చో నువ్వు వెళ్ళి తెలిసిద్ది. అసలు నా బ్రెయిన్ ఏం పనిచేయలేదు. ఆయన కళ్ళకు రక్తం వస్తుంటే నాకు నొప్పి వచ్చింది. ఆయన వర్షంలో పడుకుంటే నా మీద నీళ్ళు పడ్డాడు అనిపించినాయి. పెద్ది మూవీ देखा कैसे? अच्छा है, बहुत अच्छा है मूवी। एक्टिंग बहुत अच्छी है, रामचरण की एक्टिंग है। हाँ, एक्टिंग बहुत अच्छी है। जानवी कपूर का एक्टिंग कैसे है? बहुत जानवी कपूर वेरी हॉट, वेरी हार्ड, वेरी हॉट। పూల చొక్కా అని ఉంటాడు. వానికి సినిమా గురించే తెలియదు కానీ ఇది ఇట్లుంది, ఇది ఇట్లుంది, ఏం చేంజ్ ఏం లేదు అంటాడు. ఆడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు సినిమా కోతలో కూడా తెలియదు. పిచ్చిలా వానికి మాత్రం మామూలు ఉండదు. దొరికితే 100% ఇది ఎవడెవడైతే ట్రోల్ చేసినో వాళ్ళే సలం కొడతారని. నెక్స్ట్ కలెక్షన్స్ గురించి చూస్తే భోపాల్ ఈవెంట్ బడ్జెట్ 5 crores, పెద్ది హిందీ అడ్వాన్స్ 5 lakhs అని, సీడెడ్ అనంతపూర్ దేవర ఓన్లీ 1 AM షోస్ 34.99 lakhs, పెద్ది ప్రీమియర్స్ 20.46 lakhs, ఫ్లాట్ 600 rupees అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెలిగితే ఆర్సీ ఫ్యాన్స్ బ్రూటల్ బ్యాంకింగ్ స్టార్ట్ చేశారు. దేవర 7,250 screens 157 crores, పెద్ది 3,700 screens 135 crores అని ఒకడు. రీసెంట్ బిగ్గీస్ డే 1 వార్ 2 70 crores, రాజాసాబ్ 110 crores, పెద్ది 135 crores అని ఒకడు. సీడెడ్ డే 1 వితౌట్ హైర్స్ పెద్ది 7.7 crores, దేవర 6.9 crores అని ఒకడు. మీరు చెప్పిన 100 crores ఓపెనింగ్ మేము ట్రై చేసాం, మేము అడిగిన ఇండస్ట్రీ మీరు ట్రై చేస్తారా అని ఒకడు. ప్రీ సేల్స్ అండ్ డే 1 బుకింగ్స్ పెద్ది 2.3 million ప్లస్, దేవర 1.92 million తానా ఫండ్స్ అని ఒకడు. శ్రీకాకుళం డే 1 పెద్ది 53.26 lakhs, దేవర 41.8 lakhs, ఏపీ సీఎం రా కొడకల్లారా అని ఒకడు. ఏపీ డే 1 గ్రోస్ పెద్ది 36.2 crores, దేవర 35.4 crores అని ఒకడు. చోడవరం రంగస్థలం 5.3 lakhs, దేవర 4.45 lakhs అని ఒకడు. డే 1 గ్రోస్ జమ్మల మడుగు పెద్ది 8.71 lakhs, దేవర 8.47 lakhs అని ఒకడు. మీకు ఎందుకురా మాతో అని చెప్పి ఈ మ్యాటర్ క్లోజ్ చేశాడు. ఇక లాస్ట్ గా ట్విట్టర్ ని షేక్ చేసిన లేటెస్ట్ టాపిక్, మై ఫస్ట్ బేక్డ్ కుకీస్ అని ఎన్టీఆర్ ఇన్స్టా స్టోరీ పెడితే ఒకడు వచ్చి మా ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు 2 కుకీస్ పంపించన్నా అని అడిగితే అడ్రస్ పెట్టు అని చెప్పి ఎన్టీఆర్ రిప్లై ఇచ్చాడు. భార్గవ్ బాబు నాన్నకి ఫోన్ ఇచ్చే అని ఒకడంటే ఇంకోటి వచ్చి అడ్రస్ హుస్సేన్ సాగర్ ఖైరతాబాద్ హైదరాబాద్, త్వరగా వచ్చి కాపాడుతారక్క అని అన్నాడు. ఇంకొకటి వచ్చి వేర్ ఇస్ ద బిర్యానీ, వేర్ ఇస్ ద నాటుకోడి, వాట్ ఈస్ దిస్ కుకీస్ అని అంటే మారాయి అన్నీ మారాయి అని మళ్ళీ ఎన్టీఆర్ రిప్లై ఇచ్చాడు. అప్పుడు టెంప్లెట్స్ ఏమైనా కావాలంటే అడుగన్నా అని ఒకడు, మార్ప్స్ కావాలంటే డిఎం చేయి బ్రో అని ఒకడు. నీ మూవీకి మా చరణ్ అన్న విష్ చేశాడు కానీ మా హీరో 2 సినిమాలు వచ్చాయి, డిడ్ యూ షో సమ్ గ్రాటిట్యూడ్, అది పక్కన పెట్టు, ఫ్రెండ్షిప్ కి విలువిచ్చినావా గురు అని ఒకడు. ఇంట్రెస్టింగ్ స్టాండర్డ్స్, హ్యాండిల్స్ దట్ హ్యావ్ స్పెంట్ ఇయర్స్ మాకింగ్ రామ్ చరణ్ ఆర్ గెటింగ్ పర్సనల్ రిప్లైస్ ఫ్రమ్ తారక్ హిమ్సెల్ఫ్, జస్ట్ వావ్ అని ఒకడు. లాస్ట్ గా నా బాగా పెరిగిపోయే ఒక ట్రిమ్మర్ పంపించన్నా అని ఒకడు అల్లు అర్జున్ ట్యాగ్ చేసి ఈ మ్యాటర్ క్లోజ్ చేశాడు. Who is your favorite director? కొరటాల శివ. Your favorite movie? దేవరా. క్లాప్స్ బా. అందులో ఒక డైలాగ్ ఎప్పుడు నువ్వు దెంగో దేవరా అందులో లేదు అది ఉంది. దెంగో దేవరా. ఇప్పుడు వర్షం వస్తుందా? వర్షం వస్తుంది. రెయిన్ స్పెల్లింగ్ రెయిన్ స్పెల్లింగ్ RUNS RUNA అంబరిల్లా అమరేలా DULLA PARS. వావ్ అమరేలా సూపర్.
ఫోన్ 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 SPOHNE ఫోన్. సూపర్. మన సీఎం స్పెల్లింగ్ ఏముంది? సీఎం అంతేనా? సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ డెఫినెట్గా చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి. బాయ్. అందరూ ఎలా మాట్లాడుతున్నారు అరే కొడక వరం కూడా తిట్టింది కదరా. నా బూతులు మాత్రమే వినిపిస్తాయి. ఏంద్రా కొడక నీకు నీ చొల్ల పెట్టా ఎవడదన్నా తీసుకొచ్చి కొడక లేబా కొడక బేవర్స్ కొడక ముష్టి కొడక. ఈ గాలికి తెచ్చుకునే అందరూ వస్తారు. ఇట్లా పక్కన పర్సనల్స్ తీసే అందరూ వచ్చి ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నా. 2022 నుంచి ప్రతి సంవత్సరంలో 2-3 చూస్తానే ఉన్నా. మా మనుషులతో మాట్లాడుతూనే ఉంటారు, బ్యాక్ బిచ్చింగ్ చేస్తారు. ఈ ముండలకి ఏమొస్తుంది బ్యాక్ బిచ్చింగ్ చేస్తే? మరి అంతే. పువ్వమ్మ నీ రామ్మ అంటే వస్తారా? అంటే అప్పుడు వస్తారు. ప్రతిదానికి క్వశ్చనింగ్ మంచి సామెత ఈనూరుకోవాలి. రారా సీరియల్ లాగ్ చేసుకునే సైడ్ క్యారెక్టర్, డబ్బుల కోసం ప్రొడ్యూసర్ దగ్గర అనుకునే డైరెక్టర్. అభిజ్ఞ అనేది ఫస్ట్ ఒక 2-3 months బ్యాక్ వచ్చింది. అదేం చేసిందో తెలుసా? డిఎంలోకి వచ్చి అడుక్కుంది మిమ్మల్ని, మీ స్పేస్లోకి వస్తే ఫాలోవర్స్ పెరుగుతారంట కదా, నాకు ఫాలోవర్స్ కావాలి, నా సినీ ఫీల్డ్లో నాకు ఫాలోవర్స్ ఉంటే కొంచెం రీచ్ వస్తే నాకు బాగుంటుందని చెప్పి అడుక్కున్న మొండ ఇది. ఈ మొండ నా గురించి మాట్లాడింది. ఈ మొండ ఇంట్లో మీ ఇంట్లో అమ్మాయిల్ని ఇట్లా తిడితే మీరు గమ్మున గాజులు వేసుకుని ఇంట్లో కూర్చుంటారేమో, కానీ నేను కూర్చోలేను కదా. నన్ను పర్సనల్ గా అన్నారు, నా క్యారెక్టర్ గురించి అన్నారు. ఏం వచ్చి చూసిందంటనా వాళ్ళు? నా క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి ఎక్కడుంది? వచ్చి చూసారా? పోనీ వచ్చి చూస్తే ప్రూఫ్ పెట్టమను వాళ్ళని. నా క్యారెక్టర్ గురించి మాట్లాడేంత ఉంటే వాళ్ళకి అటెన్షనే కావాలనుకుంటే అందరిలాగా డైలీ అదొక మీడియా ఇదొక మీడియా అనుకుంటూ వేసుకుంటూ ఫాలోవర్స్ ని తెప్పించుకునేదాన్ని. బట్ నేను వచ్చిన 2008 నుండి నా దాంట్లో 100K ఉన్నాయి ట్వీట్స్, 100K ట్వీట్స్ ఉన్నాయి. దాంట్లో నా 50% కూడా నా పిక్స్ ఉండవు. దాంట్లో ప్రభాస్ కి రిలేటెడ్ ట్వీట్స్ పిక్స్ అవే ఉంటాయి, కానీ నా పిక్స్ 50% కూడా ఉండవు. వీళ్ళు వచ్చి నన్ను అటెన్షన్ అంటున్నారు. మళ్ళీ పోయి అటెన్షన్ ఇచ్చే వాళ్ళకి ఇస్తా ఉంటారు కదా, ఫోటోలు వేసుకునే వాళ్ళకి మీడియా, ముక్కు మీడియా, ముడ్డి మీడియా, ఆ మీడియా ఈ మీడియా అని వేసుకునే వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి అటెన్షన్ ఇచ్చుకోండి. అయిపోయింది. ఎటున్నదిరా ఇదంటే ఏందక్క ఇదని వాడు మాట్లాడతాడు. నాకు అవ్వినాలని ఉన్నది. మస్తున్నది అక్క అంటాడా, లేకపోతే నా అంటాడా? వినాలి. రికీ అని చూస్తే ఇన్ని వదిలేదు కావచ్చే. అసలు వరం అయితే పట్టేసుకుంటది. వరం పట్టుకుడు కాదు, వీని వెనకాల పూజలు చేస్తుంది. వరం వీని వెనకాల పూజలు చేస్తుంది. అయితే లెక్కకి కొవ్వే నక్కంటే వామ్మో ఓరపందేగా లేదక్క స్లిమ్ గా ఉంటది. ఫార్ బెటర్ వీళ్ళకంటే నేను 1000+ టైమ్స్ బెటర్ వీళ్ళకంటే. అంతే అంతే అంటే ఎవరి కాళ్ళు అట్లా అనుకోవాలి. వాట్సాప్ చూడు. आज के बाद मेरा नाम लेना नहीं किसी स्पेस में. मैंने तुम्हारा नाम लिखा था, ठीक है? हाँ तो बकवास भी मत करना, कुछ भी है ही नहीं मेरा नाम. तो A डॉट लिखा हुआ है, A डॉट भी मत बोलना. हाँ तो डॉट ही रहो ना, डॉट बोलना भी नहीं चाहिए, ठीक है? उस दिन जाके रंडी रोना कर रहा था ना स्पेस में, यार A डॉट तो सैड लगता है. अरे उड़ क्यों रही है? डॉट तो डॉट करो, वो करो. अबे चुप चुप. ఆడతారా ట్రిబులర్ లో మావోని కూడా బాగోలే, ప్రభాస్ లాగా దెంకొచ్చి పెట్టు, ఇండియా పోయి టాప్లర్ అవుతాడంటే ఈయన దెంకొచ్చి పెడితే మళ్ళీ క్లాపింగ్ కూడా ఆ పెద్ద ముచ్చుకోతి చిరంజీవి గాడు వాడొచ్చి కొట్టాడు క్లాప్. అప్పటికి డౌట్ వచ్చింది నాకు, నా కొడుకులు ఖచ్చితంగా ఎన్టీఆర్ ఏదో ఒకటి లాగుతారు సోషల్ మీడియాలో అంటే సైడ్ క్యారెక్టర్ అని బాగా వైరల్ చేసి ఏం నాటకాలు తింగారు. మళ్ళీ ఈయన పువ్వుల మొగానికి ఫ్యాన్స్ ఏ ఉండరు. మళ్ళీ వీడికి బర్త్డే ఈవెంట్లు పెట్టి ఫ్యాన్స్ ని గ్యాదర్ చేసి ఆ పొట్టి శివాచార్య గాడు ఈడేదో పెద్ద తోపులా. నేను ఏం ఫీల్ అవ్వాలి, సైలెంట్ గానే ఉన్నాను. ఎందుకంటే నా వాడికి అవుకట్టు తెలుసు. నేను గేమ్ చేంజర్ గురించి వెయిట్ చేస్తానే ఉన్నా, దొరికాడు. దానికి కూడా ఫస్ట్ డే నెంబర్ ఎలా పెట్టాడు కరెక్ట్ గా 186 అలా ఏంది దేవరా సలారు దానికి పైకి పెట్టాడు. ఆడ నేషనల్ వైడ్ ట్రోల్ అయ్యాడు, ఎరుపుగాడు. అక్కడే తెలియాల వాడు అవుకత్తేందో. మళ్ళీ అక్కడ రుద్దారు ఏంది గేమ్ చేంజరు, అది హైప్లెక్స్ ఫిలిం, అందుకని రాలేదన్నారు. సరే వెయిట్ చేశాం మళ్ళీ పెద్ద కోసం. నా మంట కొట్టేది వాడి దేవరని. వాడికి అసలు ఎన్టీఆర్ డేవన్ రికార్డులు, వాడికి అసలు ఎన్టీఆర్ డేవన్ రికార్డులు ఆడే కాదు, అసలు ఏపీ టీజీలో ఏ హీరో కూడా కొట్టలేడు ఫ్యూచర్ లో. నేను చిన్నప్పటి నుంచి 2001 నుంచి నేను ఎన్టీఆర్ ఫ్యాన్. ఎన్టీఆర్ డేవన్ రికార్డులు అసలు ఫస్ట్ డిస్కో చేయడంలో మనం ఇరుపుకులం. ఫస్ట్ డేవన్ రికార్డులకు వస్తే లాంగ్ రన్ డిస్కో చేసుకోమని ఏమన్నా పర్లే. అసలు డేవన్ రికార్డులు అంటే ఫస్ట్ ఎన్టీఆర్ తర్వాత ఎవ్వరు లేడు.
వాడిని లేపుకుంటారు, వాడికి బ్రేక్ ఈవెన్ ఉన్నది అయినా లేపుకుంటాడు, హీరోయిన్లు ఎవరైనా వాడి పేరు చెప్తే తూ అని వస్తారు అయినా వాడు లేపుకుంటాడు. వాళ్ళు ప్రొడ్యూసర్ ద్వారా అడుక్కునే డైరెక్టర్లను ఫోర్స్ చేసి వాళ్ళు ఫోర్స్ చేసి సినిమా చేసి ఒప్పో వీడి వల్ల ఒక పాప వచ్చిందని చెప్పి తర్వాత ఏడుస్తూ వీళ్ళని చోటు మమ్మల్ని ఫోర్స్ చేసి పిఆర్టీని పెట్టి మమ్మల్ని బలవంతంగా ఈ సినిమా చేయించడం సురేందర్ రెడ్డి అంటే యాక్ట్ 2 అని అక్రమం జరుపు మొహం మీద చూసినా సరే మళ్ళీ మైత్రి మూవీ మేకర్స్ ని వాళ్ళని పంపి ప్రశాంత్ నీ దగ్గర ప్రశాంత్ నీ కాళ్ళు బూట్లు నాకు అక్రమం జరుపు అతనితో మూవీ సెట్ చేసుకుని అది జరగదు తెలియక అర్థంగా కొరటాల స్క్రిప్ట్ ఫైనలైజ్ గా ఈడేమో అర్థంగా బలిసి కొరటాల అక్రమం జరుపు మొహం తీసి ఏంద్ర ఇంత పందిన రోజున ఉన్నా ఇట్లా వస్తే ఒంట్లో కొవ్వు పెరిగి సస్పరం అంటే ఒక వేడి దగ్గర అని చెప్తే ఆ వేడి తగ్గలేక అక్రమం జరుపు ఇంబట్టి ఆయన ఎక్కడం ఎక్కువడం వల్ల ఆ వేడి తగ్గలేక సినిమా లేట్ అవుతూ వస్తుంటే ఈ టైంలో ఎలా జరిగితే అక్రమం వరల్డ్ వైడ్ పాపులర్ చేయాలి అది ఎట్లా అప్పని పని అని చెప్పి కనీసం తెలుగు వాళ్ళైనా పాపులర్ అవుతాడు అని అనుకుని బాంబీ శర్మ పిఆర్ ని పెట్టుకుని ఎక్కడో న్యూయార్క్ లో టైమ్ స్క్వేర్ దగ్గర మేము వేయించుకున్నాం ఒక పేకెట్ వెంకీ రివ్యూస్ గానీ అది మొత్తం గురించి ఆ ద్వారా అక్కడ పెట్టించి ఆ పెట్టించింది కూడా సరిగ్గా భర్తోడు కాక జనాలకు అర్థమైపోయి అక్రమం కూడా పేజ్ చేస్తారని తెలిసిపోతే అందరూ ఈ అక్రమం బతుకు చెడ ఎదుకు ఈడు ఎవరికి పుట్టాడో తాత ఎంత నీచ నికృష్టుడో లేబల్ అందరూ వీడి తాత ఆడికంటే ఇంకా లేబల్ అందరూ కానీ జనాలందరికీ అర్థమైపోయి అందరూ యాక్స్ అని ఎంత చోటు మొహమ్మద్ ఊతుంటే ఆ బాధ తక్కువలకు ఇష్టం వచ్చినట్టు మీరు స్పెషల్ పెట్టుకుని పీకేని ఆర్సీని తిరుని ఎవరు పడితే ఆడు ఏం దొరబడితే ఆడంతుడు ఏ బురజాతి అక్రమం జోడుకో తిరుగుతుంటే ఎందుకు ఊరుకుంటే మా పనోడిగా చేసి ఆర్సీ దయ వల్ల బ్రేక్ ఈవెన్ తెచ్చుకుని ట్రిపుల్ లో బస్ కంటూ ఇక్కడ తెచ్చుకుంది అవుత్ లో నార్త్ లో పాపులారిటీ ఆర్సీ కారణంగా హిట్ ఈ సినిమా ఎస్ఎస్ఆర్ ఆర్సీ కాంబినేషన్ హిట్ అయిన సినిమా ద్వారా మీరు తెచ్చుకుని ఆ బతుకుల్లో మీరు అడుక్కుతున్న స్థితిలో మీకు ముష్టేసిన మా ఆర్సీ బూట్లు నాకి మా ఆర్సీ ఫ్యాన్స్ బూట్లు కూడా నాకి మాకు గొడుగు బట్టి మీ అక్రమం చూడకు మా ఆర్సీ గొడుగు బట్టి మాకు బానిసలుగా పడుకుంటా మీకేంట్రా స్పేస్ మీ అమ్మల అక్రమం చూడట్లారా బుర్ర జాతులు అనుకుంటున్నారా శంకర జాతి క్రాస్ బ్రీడ్ అక్రమ జూ చౌలు అని చెప్తున్నారా